పుదీనా రైస్ అండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, పసుపు, ఒక చెంచా గరం మసాలా, ఉడికించి పెట్టుకుంటే ఒక కప్పు రైస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి పేస్ట్లా చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి కొంచెం 2 టీ స్పూన్లంత నెయ్యి వేసుకొని అది హీట్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 చెంచాల నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు దినుసులు అన్నీ వేసి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై అయ్యాక కొంచెం గరం మసాలా కూడా వేసుకొని నూనె పైకి తేలేలాగా ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ టైంలోనే ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు పుదీనా పేస్ట్ అంతా కూడా అన్నానికి పట్టేలాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉన్నటువంటి పుదీనా రైస్ అనేది తయారైనట్లేనండి. నేను టేస్ట్ చేసి చూసి చెప్తున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, అందరూ తప్పకుండా నచ్చుతారండి. ఓకే అండి.